నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే దాడులు జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్ రావడంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించారు. జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసినా బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని, అది పాలకపక్షమైన ప్రతిపక్షమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇక నుంచి జర్నలిస్టులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా శిక్షలు కఠినతరం చేస్తామని జర్నలిస్టు సంఘాలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 24-25 నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇవ్వనుంది. ఇందులో కేంద్రం తన వాటాగా 50 లక్షలు అందించనుంది. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ చివరికి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం 3 భవనాలు నిర్మాణాలు పూర్తి అవగా వివిధ దశల్లో 103, టెండర్ల దశలో 77 క్యాంటీన్లు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఆహార సరఫరాకు టెండర్లు ప్రక్రియ వచ్చే వారంలో పూర్తి కానుందని అధికారులు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను ప్రజలకు వివరించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు కదా. ఇది ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ గురించి వినిపిస్తున్నట. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాకుండా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా వ్యవహరించి ఇవ్వాలని వైసీపీ నేతలే అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టలేదు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి లీకేజీలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పునాదుల నుంచే సరిగా పనులు జరగలేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ వారి ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టలేదని, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కట్టారని మండిపడ్డారు. ప్రాజెక్టును రిపేర్ చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరంపై మంత్రి కేటీఆర్ బాధ్యతారహితంగా మాట్లాడారని అన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెరుగుతుందని అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15న ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. హర్ తిరంగా పేరుతో ఈసారి ఆగస్టు 15న కూడా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ త్రివర్ణ పథకంతో సెల్ఫీని దిగి తిరంగా.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అన్నారు. దయచేసి ఈ సంవత్సరం కూడా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపాలని అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయి అరెస్ట్. ఎర్రచందనం కేసులో తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిని అరెస్టు చేసినట్లు బద్వేల్ రూరల్ సిఐ విక్రమ్ సింహ ఒక ప్రకటనలో తెలియజేశారు. వివరాల్లోకి వెళ్ళగా ఈ నెల 23వ తేదీన పిపికుంట సమీపంలో రేగుమాన్కుంట వద్ద విజయమూరు అమర్నాథ్ రెడ్డి ఇంకా ముగ్గురిని అరెస్టు చేసి 59 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో నేరస్తుల నుండి పరారీ అయిన చెర్లో బోయినపల్లికి చెందిన పిల్లి బోయిన వెంకటరమణ గత శనివారం విశ్వసనీయ సమాచారం మేరకు రాత్రి 8:30 సమయంలో తన ఏపీ 39 VA 5123 నెంబర్ గల హుండై కంపెనీకి చెందిన కారులో పీపీకుంట చెక్పోస్టుకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఉన్న కడప, నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో బద్వేల్ రూరల్ సిఐ బివి విక్రమ్ సింహ, ఎస్ఐ జె రవికుమార్ సిబ్బంది సహాయంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడి నుండి నేరంలో ఉపయోగించిన కారును, మొబైల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఇతను ఇతర ప్రాంతాలలో ఉన్న పెద్ద స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని కూలీలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఎర్రచందనం దొంగల వాహనంలో వాటిని అక్రమ రవాణా చేసేవాడని తెలియజేశారు. పరారీలో ఉన్న ఇంకా కొంతమంది నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సిఐ విక్రమ్ సింహ తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం అందరికీ వర్తిస్తుంది. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 దేశంలో ప్రతి పౌరుడికి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతి భారతీయుడు ముందుగా పౌరుడు, ఆ తర్వాత ఒక మతంలోని సభ్యుడు అవుతాడని చెప్పింది. బాల్య వివాహాలపై పాలక్కాడ్లో 2012లో నమోదైన కేసును కొట్టేయాలని
దాఖలైన పిటిషన్పై హైకోర్టు జస్టిస్ వివి కున్ని కృష్ణన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులోని ఐఐటిలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. మన్యం పార్వతీపురం జిల్లాకు చెందిన సాయి కార్తిక్ నాయుడు 3వ ఏడాది ఈసీఈ చదువుతున్నారు. ఒంటరితనం వల్ల మానసికంగా ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఐఐటిలో ఉన్న 9వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూశారు సార్, అది డెడ్ బాడీయా లేకపోతే అది బతికున్నాడో లేదో అది మాకు తెలియదు సార్. అది సెక్యూరిటీ చెప్పడం ఏంటంటే అక్కడ పడింది సార్, పడి ఉంది. అందుకే ఏంటంటే ఇమ్మీడియట్లీ మన అంబులెన్స్ని ఇన్స్టిట్యూట్లోనే 24 hours ఉంటుంది అంబులెన్స్. ఆ అంబులెన్స్లో వేసి ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఏంటంటే పంపించడం జరిగింది. ఇమీడియట్లీ నేను ఆ ఘటనా స్థలానికి వెళ్ళాను. ఆ తర్వాత మాకు పోలీస్ స్టేషన్కి ఏంటంటే ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్. సిఐ గారికి వాళ్ళకందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళంతా వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మన తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు కూడా వచ్చారు. వచ్చి మొత్తం అన్నీ అక్కడ చూసి ఎవిడెన్సెస్ అవన్నీ చూసుకొని తర్వాత వచ్చి వీళ్ళు అన్నీ చూసుకొని వెళ్ళడం జరిగింది సార్. అది పరిస్థితి. అది తెలియదు సార్, అది ఎందుకు జరిగిందని తెలీదు. అది ఏంటంటే పోలీసెస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అది ఇట్స్ అప్ టు దెమ్ సార్. నో వే సార్, అటువంటిది ఏమీ లేదు సార్. అబ్బాయి క్వాలిఫికేషన్స్ ఏం చదువుతున్నాడు? ఆయన బీటెక్ 3rd year ఈసీ సార్. పేరు కార్తిక్ సార్, కార్తిక్ నాయుడు, సాయి కార్తిక్ నాయుడు. అబ్బాయి ఎలా ఉండేవాడు? బాగా చదివేవాడు? ఫ్రెండ్స్ ఎట్లా ఉండేవాడు? ఫ్రెండ్స్తో ఎక్కువగా ఏంటంటే ఎవరితో ఉండేవాడు కాదు సార్. ఎక్కువగా మేము పిల్లలకి కూడా అడిగాము ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏంటన్నా కానీ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మాతో ఉండేవాడు కాదు సార్ అనేసి చెప్పడం జరిగింది. అది నా పేరు కొర్ర సత్యబాబు అండి. నేను అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఐఐటిడిఎం కర్నూలులో. దానికి ఏం తెలియదు సార్ మాకైతే. మొన్న వచ్చారు, 1 week అయింది అంతే. ముందు రోజు మీతో మాట్లాడినాడు? ఏం మాట్లాడారు? అంటే మామూలు బాగున్నాం అంటే బాగున్నాను, గుడిసేవరు లేదని అడిగాడు. గుడిసేవరు అలాగంటే సరే నన్ను బాగున్నావు కదా జాగ్రత్తగా బాగా అని చెప్పాడు. మరి గేట్ చెప్పలేదు. ఏం లేదండి, అది ఎట్లేదు. అతను మరి పిల్లలతో కలిసేవాడు కాదు. వ్యక్తి అంటే అప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు సింగిల్ అట రూమ్. ఇది ఐఐటిలో సీట్ రావడం అంటే చాలా గొప్ప విషయం అండి. అంటే ఇప్పుడు మరి అలాంటి అబ్బాయి ఎందుకు సూసైడ్ కమిటీ అయినా? మరి ఏమైంది మరి తెలియదు. వెంకటనాయుడు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు బివి సుబ్బారెడ్డి అన్నారు. బివి సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయినందున ప్రజలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు, ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో కర్నూలు విమానాశ్రయం నుంచి విమానాల సర్వీసులు పునరుద్ధరణ కావడం స్వాగతిస్తున్నామని అన్నారు. దేశ ప్రధాని దామోదర దాస్ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు. అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా మా రాష్ట్రానికి ప్రధానమంత్రి ద్వారా నిధులు మాకు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపుగా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని భారతీయ జనతా పార్టీ దగ్గర కానీ, మా ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కానీ పెట్టిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ప్రజలు వారికి నిన్నటి ఎలక్షన్లో బుద్ధి చెప్పిన తర్వాత గీతోపవాక్యాలు చెప్తున్నటువంటి ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇక రాజకీయాలకు స్వస్తి ప్రజలకు చెప్పేశారు.
భవిష్యత్తులో కూడా మీరు రాజకీయానికి ఈ రాష్ట్రంలో ముందుకు రాలన్నది, మీరు ఎదగాలన్నది కూడా మా అభిప్రాయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజధానికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం నిర్మలా సీతారామన్ గారికి, అలాగే దేశ ప్రధాని గారికి, భారతీయ జనతా పార్టీ తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలవరం ప్రాజెక్టులో కొట్టుకుపోయినటువంటి డయాఫామ్ను తిరిగి పునరుద్ధరించడానికి నిధులు కేటాయించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అట్లాగే మాకు ఓర్వకల్ మొత్తం ఓర్వకల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రాజెక్టులని రావడం అనేది చాలా సంతోషదాయకం. ఆ ప్రాజెక్టుల ద్వారా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం అనేది కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి నిధులు రావడం అనేది చాలా సంతోషదాయకము. అట్లాగే అతి త్వరలో మా ఎంపీ గారు డాక్టర్ బైరెడ్డి శబరి గారు ఇప్పుడు గతంలో బెంగళూరు సర్వీసులు విమానాశ్రయం నిలిపివేశారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరిగి పునఃప్రారంభం కావడం కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇంతవరకు ఎంపీగా ఉన్నటువంటి మన ఏరియాలో గెలిచినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాయలసీమ గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఇబ్బందుల గురించి కానీ చర్చించిన దాఖలాలు లేవు. అది మా దరిద్రం. ఈరోజు మా ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే నిజంగా రాయలసీమలో ఒక రత్నం ఈరోజు పార్లమెంట్లో మాట్లాడుతుంది. ఎంతో హర్షదాయకము, ఆనందదాయకము. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాధ్యతగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం తండ్రిలాగా వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు హర్షదాయకం, ఆనందదాయకం. గతంలో ఈ అసెంబ్లీ ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉండేది. ఎవరు ఏం మాట్లాడతారో వాళ్ళకు సబ్జెక్టే తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. అది ఒక సినిమా షూటింగ్ లాగా ఉండేది. రాష్ట్రానికి ఏం చేయాలా, ఏం చేయకూడదని కాదు, ఎక్కడ భూములు చిక్కుతాయా, ఎక్కడ కబ్జా చేయాలన్నా, ఎవరిని మర్డర్ చేయాలన్నా, గొడవలు చేసి ఎవరి ఆస్తిని గుంజుకోవాలన్నా అనే ఆలోచన తత్వం తప్ప గత పాలకులు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశానుసారం కలిసికట్టుగా ఉండి విడిపోయిన ఈ రాష్ట్రానికి జలవనరులు కానివ్వండి, అట్లాగే పోలవరం ప్రాజెక్టును సమృద్ధిగా నిర్మాణం చేపట్టడానికి కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోవడం హర్షదాయకము. కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మిపై అసత్య ఆరోపణలు సరికాదని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప అన్నారు. కర్నూలులోని సాయి వసంత్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఓ అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అసత్య ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి వల్ల ఎవరైనా ఇబ్బందులు పడినా ఆమె లంచం అడిగినట్లు ఆధారాలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే బాధితులకు అండగా పోరాటం చేస్తామని చంద్రప్ప తెలిపారు. విధి నిర్వహణలో తప్పులు చేసిన వారిపై ఆధారాలు ఉండడంతో విజయలక్ష్మి సస్పెండ్ చేసిందని, దీంట్లో తప్పేమీ ఉందని ఆయన అన్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగులే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరైనా ఆధారాలతో మాట్లాడాలని, ఇలా తప్పుడు ప్రచారం చేస్తే మంచిది కాదని అన్నారు. జిల్లా కలెక్టర్ విజయలక్ష్మిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రప్ప, మధుకృష్ణ, నాగరాజు, రామరాజు, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు
రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ గారిపై గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి మేము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీ వెల్ఫేర్ అయినటువంటి వెంకటలక్ష్మమ్మ గారు ఈ జిల్లాకు ఇచ్చేసి 3 సంవత్సరాలు అయింది. బీసీ సంక్షేమానికే కాకుండా గిరిజన సంక్షేమ శాఖకు కూడా ఆమె ఇన్ఛార్జ్ DTWO కూడా కొనసాగడం జరిగింది కొంతకాలం. కానీ ఏ రోజు కూడా గిరిజన సంక్షేమ శాఖలో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఆమె అవినీతికి పాల్పడిందని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ఆమె అవినీతి అనేది నిజంగా ఆమె అవినీతి చేసి ఉంటే ఎవరి దగ్గరైనా మేము వెంకటలక్ష్మమ్మ గారికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పేసి మేము ఆమెకు ముడుపులు ఇచ్చుకున్నామని చెప్పేసి ఏవైనా ఆధారాలతో వస్తే వాళ్లకు మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా మేము ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది. ఒక మహిళగా, ఒక బీసీ మహిళా ఉద్యోగిగా ఆమె ఉద్యోగం ఆమె చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఈ నెల 18వ తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది. 18వ తారీఖు సస్పెండ్ అయిన వెంటనే అప్పటి నుంచే ఈమె పైన ఆరోపణలు రావడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విధి నిర్వహణలో భాగంగా కొంతమంది ఉద్యోగస్తులపైన ఆమె ఈ 3 ఏళ్ల కాలంలో నిక్కచ్చిగా పనిచేయాలా, విద్యార్థులకు సర్వీస్ చేయాల్సిన ఉద్యోగులు సర్వీస్ చేయాలా అని చెప్పేసి ఆమె నిక్కచ్చిగా చెప్పడంతో వాళ్ళు ఎవరైతే రూల్స్ను పాటించలేదో వారిపైన చర్యలు తీసుకున్నారే తప్ప ఆమె ఒక జిల్లాధికారిగా వారిపైన చర్యలు తీసుకోవడం తప్పైందని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. తప్పైన తర్వాత తప్పు అయిపోయింది, మాకు ఉద్యోగంలో న్యాయం చేయండి అని చెప్పేసి అడగడంలో తప్పు లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం. అలా కాకుండా ఆమె పైన నిందారోపణలు మోపడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ప్రతి విద్యార్థికి 50 రూపాయల చొప్పున నెలకు ఆమె పైన ఇవ్వాలని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అదే హాస్టల్ వార్డన్లు ఆమెకి ఎవరికి ముడుపులు ఇచ్చినారు, ఎవరెవరు ఇచ్చినారు అని చెప్పేసి ఒకసారి అధికారులకు విత్ ఎవిడెన్స్తో రాసిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆమె పైన చర్యలు తీసుకుంటారు కదా. అటువంటి ఆధారాలు ఏవి ఇవ్వకోకుండా ఆమె పైన ఆరోపణలు చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు ఈ నెలలో సత్యనారాయణ రాజు హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాతనే అతను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఆ ఆరోపణలలో అతనిపైన అతను చేసిన తప్పులు రుజువైనాయి కాబట్టి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 మంది వార్డన్లు సస్పెండ్ చేసినారని చెప్తున్నారు. ఆమె వచ్చినప్పటి నుంచి ఆమెను 7 మంది వార్డన్లను 7 మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసింది ఆమె సస్పెండ్ చేసింది కాదు. ఆమె అక్కడ జరిగినటువంటి తప్పులను బేరీజ్ చేసుకొని కలెక్టర్ గారులకు సిఫార్సు చేసిన తర్వాతనే మిగిలిన ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగింది. మొట్టమొదటిది ఆమె సస్పెండ్ చేసిన ఉద్యోగస్తుల విషయాలకు వచ్చేస్తే ఒక కమాటి హాస్టల్లో మద్యం సేవిస్తే తోటి వర్కర్ వీడియో తీసి పంపడంతో అతన్ని సస్పెండ్ చేయడం తప్ప, మరి ఒక ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకుండా హాస్టల్లో తాగడము కరెక్టా అని చెప్పేసి కూడా మేము ఇవాళ తాగిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు, మరి అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. అదే ఇంకో కమాటి అసభ్యకరంగా సరుకులు దొంగలించడం వల్ల పిల్లలు కంప్లైంట్ చేస్తే ABCW గారు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆమెను ఎవరైతే ఉన్నారో కమాటి ఆమెను సస్పెండ్ చేశారు. మరి విద్యార్థులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ABCW గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆ కమాటిని సస్పెండ్ చేస్తే అందులో ఆఫీసర్ చేసిన తప్పేంటని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. అదేవిధంగా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి విషయంలో హాస్టల్లో 60 మంది విద్యార్థులను హాస్టల్ వార్డెన్కి కానీ హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఏ విషయాన్ని తెలియపరచుకోకుండా శ్రీశైలంకు దాదాపు కర్నూలు నుంచి 300 కిలోమీటర్లు
విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి కానీ వార్డెన్ అనుమతి కానీ ఆ విద్యార్థులను తీసుకెళ్ళడం జరిగింది శ్రీశైలానికి. మరియు దారి మార్గ మధ్యంలో ఏదైనా విద్యార్థులకు జరగరాని సంఘటనలు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా మేము ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని అడుగుతున్నాం. మేమేం చెప్తున్నామంటే ఏదైనా ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ విద్యార్థులు ఎవరైతే ఊరికి వెళ్ళారని చెప్పేసి లెటర్లు రాపించుకొని వాళ్ళని శ్రీశైలం తీసుకెళ్లారో, మా పిల్లలు ఇంటికి రాలేదు, స్కూల్లో లేదు, ఎక్కడున్నారని చెప్పేసి సంబంధిత వార్డెన్ అడిగితే పిల్లలు హాస్టల్లో లేడని చెప్తే తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు అని చెప్పేసి దాన్ని రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడిన తర్వాత అతను పిల్లల్ని తీసుకెళ్ళి శ్రీశైలంకి వెళ్ళిన తర్వాతనే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి అది కరెక్ట్, అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాము. అదేవిధంగా ఒక వర్కర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి గతంలో 2022లో ఒక బీసీ వెల్ఫేర్ మంత్రి గారు ఏదో సర్ప్రైజ్ విజిట్కి వస్తే అక్కడ అన్నం సరిగ్గా ఉడకడం లేదని చెప్పేసి అదే మంత్రి గారే వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకు బియ్యం ఎందుకు ఇట్లా అయిందంటే ఈ సరిగ్గా వంట చేయడం లేదు, వంట మనిషి కావాలనే ఇలా చేసిందని చెప్పేసి అక్కడ రిపోర్ట్ తీసుకొని ఆ వర్కర్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆ వర్కర్ని సస్పెండ్ చేయడంలో జిల్లా అధికారి తప్పేముంది? సరిగ్గా చేయడం లేదని చెప్పేసి ఆమె సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకొక అవుట్సోర్సింగ్ వర్కర్ విషయంలో ఆమెకు 60 సంవత్సరాలు నిండడంతో ఆప్కాస్లో ఆమెను వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది. పెట్టుకుంది ఆమెనే ఆధార్ కార్డులో 60 సంవత్సరాలని. మరి ఆప్కాస్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఎక్కడైనా చేసే అంటే ఉద్యోగంలో కొనసాగే అర్హత లేదని చెప్పేసి ఉద్యోగం నుంచి తీసేయడం అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. ఇన్ని తప్పులు జరిగిన తర్వాత ఈ తప్పులన్నీ జరిగినాయి కాబట్టి ఆమె వారిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏబిసిడబ్ల్యూ తప్పు ఏం లేదు. ఇంకొక విషయం, ఆదోనికి సంబంధించినటువంటి ఏబిసిడబ్ల్యూగా ఉన్నటువంటి ఒక లక్ష్మీనారాయణ గారు ఒక ఎస్సీ మహిళా ఉద్యోగి, ఒక ఎస్టీ మహిళా ఉద్యోగి, వారిరువురు కూడా హాస్టల్ వార్డెన్లుగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. హాస్టల్ బాధ్యతలు నిర్వహించడంలో సంబంధిత ఏబిసిడబ్ల్యూ గారు వాళ్ళ హాస్టల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ ఆ ఇద్దరు మహిళా వార్డెన్లను అతను వేధించడం జరిగిందని. ఇంతటితో సమాప్తం. నమస్కారం.